కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్కి అవకాశం కల్పించారు. రామచంద్ర నాయక్ కూడా శుభాకాంక్షలు తెలిపారు సీఎం. కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగబోతోంది. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే లిస్టును రాజ్భవన్కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ఇక మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మంత్రివర్గ విస్తరణలో మొదటి నుంచి సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపించిన బీసీ, ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. దీంతో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి నో ఛాన్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే బీసీ నుంచి 2 మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మరొకరికి ఛాన్స్ ఇస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరితో రేవంత్ రెడ్డి కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య 3కు పెరుగుతోంది.